హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి వీడియోలో ఆలూతో కారపూసని చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. మనం ఎప్పుడు చేసుకునే కారపూస అయితే కాదండి. టోటల్లీ ప్రాసెస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ఈ కారపూస కోసం ముందుగానే నేను ఇక్కడ మీడియం సైజు 3 బంగాళదుంపల్ని తీసుకొని ముందుగానే ఉడికించేసి తీసుకున్నాను. బంగాళదుంపల్ని ఉడికించి మెత్తగా తురుముకొని తీసుకోవాలి. మొత్తం క్రీమ్లా అయిపోవాలండి. ఎక్కడ బంగాళదుంప ముక్కలు అనేది అస్సలు తగలకూడదు. సో ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు నేనైతే 1 టీ స్పూన్ వేసాను. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ కారం. ఈ కారపూసకైతే కారం ఎక్కువగా బాగుండదండి. అందుకోసం నేను 1/2 టీ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ దాకా వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇలా అన్ని స్పైసెస్ వేసిన తర్వాత ఈ ఆలూలో మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలి. సో అంతవరకు కూడా బాగా కలపండి. చూసారు కదా, ఈ విధంగా కలిసిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పుల దాకా శనగపిండి తీసుకోండి. ఇదైతే నేను ముందుగానే జల్లించేసి తీసుకున్నాను. మీరు కూడా జల్లించే తీసుకోండి. అలాగే శనగపిండి తీసుకున్న అదే కప్పుతో 1/2 కప్పు దాకా బియ్యపిండి తీసుకోండి. మనం ఇలా 1/2 కప్పు బియ్యపిండి వేయటం వల్ల కారపూస అనేది ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుంది. ఇందులో మనం అసలు నీళ్ళేమీ వేయకుండా ఆలూలో ఉన్న తేమతోనే ఇలా కలిసిపోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి కొంచెం వాటర్ అయితే అవసరం అవుతుంది. అందుకోసం 1/2 కప్పు నీళ్ళు తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కలుపుతున్నాను. అయితే ఒక్కొక్కసారి మనకి ఈ వాటర్ కూడా అవసరం ఉండదండి. ఆలూలోని తేమతోనే బాగా కలిసిపోతుంది అనమాట. అంటే ఆలూని బట్టి, ఆలూని ఉడికించుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మనకి ఈ కారపూసకి పిండి అనేది లూజ్గా ఉండాలండి. అంటే మనం కలిపిన తర్వాత పిండి చేతికి అంటుకుంటూ ఉండాలన్నమాట. సో మీకు కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను. ఇక చూసారు కదా, మనకి పిండి అయితే చేతికి అంటుకుంటుంది. ఇలా అయితే కలుపుకోవాలి. ఇలా ఉంటేనే మనకి సన్న హోల్స్ నుండి పిండి అనేది ఈజీగా దిగుతుంది. పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చింది. అయితే ఇప్పుడు మనకి పిండి చేతికి అంటుకోకుండా ఉండటం కోసం చేతిని తడుపుకొని ఇలా ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా మూతతో కవర్ చేసి నెక్స్ట్ ఇలా సన్న హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకొని ఇలా జంతికల మిషన్కి పెట్టేసుకోండి. ఇప్పుడు జంతికల మిషన్కి లోపల ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని గ్రీస్ చేసుకోవడం వల్ల మనం పెట్టే పిండి జంతికల మిషన్కి అంటుకోకుండా పిండి మొత్తం ఈజీగా దిగుతుంది. సో ఇలా ఆయిల్ని గ్రీస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని ఈ మిషన్లోకి కూరుకోవాలి. అందుకోసం ఇలా పిండి తీసేటప్పుడు పిండి మన చేతికి అంటుకోకుండా చేతిని కొద్దిగా నీళ్ళతో తడుపుకొని అప్పుడు పిండి తీసి జంతికల మిషన్కి సరిపడా కూరుకోవాలి. అలాగే జంతికల మౌల్డ్ కూడా పెట్టేసుకోండి. జంతికల మౌల్డ్ నుంచి పిండి ఈజీగా దిగుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి జంతికల మిషన్ అయితే రెడీగా ఉంది. అలాగే మిగిలిన పిండి ఆరిపోకుండా ఇలా మూతతో కవర్ చేసి పక్కన ఉంచండి. నేను ఇక్కడ సన్నకారపూస ఒత్తుకోవడానికి ఆల్రెడీ ఆయిల్ని స్టవ్ మీద పెట్టేసి వేడి చేసుకున్నాను. ఆయిల్ బాగా వేడయ్యాక జంతికల మిషన్లో మనం ఆల్రెడీ పెట్టుకున్న పిండిని ఈ విధంగా ఒత్తుకోవాలి. మీకు ఇలా ఒత్తేటప్పుడు చేయి కాలుతూ ఉంటే ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ను సిమ్లో పెట్టి ఇలా కడాయికి సరిపడా ఒత్తుకున్న తర్వాత ఫ్లేమ్ను మీడియంలో పెట్టి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండో వైపు ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది ఈ కారపూసకి చాలా బాగుంటుంది. లేదా మీరు ఇలా కాకపోయినా విడిగా ఫ్రై చేసుకున్నా కూడా పర్వాలేదు. ఇలా ఆయిల్లో వచ్చే నొరగ తగ్గిన తర్వాత రెండు వైపులా క్రిస్పీగా వేగి ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లో నుండి తీసేయండి. ఇదే విధంగా మిగిలిన పిండి కూడా అయిపోయేదాకా ఆయిల్లో ఒత్తుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని తీసుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో అంతేనండి, ఆలూతో సన్నకారపూస అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
ఈ రెసిపీ ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.